రాజకీయాలంటే ఏమంత సులభం కాదు. అదృష్టంతో పాటు దండిగా డబ్బులు కూడా ఉండాలి. కానీ సిక్కోలులో మాత్రం ఆ నాయకుడికి డబ్బు లేకపోయినా లక్ ఉండడంతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయిపోయారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు స్టోరీ మొదలైంది. ఆయన ఎదుగుదలకు జీవితాల్ని త్యాగం చేసిన నాయకులను విస్మరించాడు ఆయన. దీంతో ఆ నాయకుడిపై నియోజకవర్గ నేతలు భగ్గుమంటున్నారట. ఆ నాయకుడు వద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారట. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హుడివి కాదంటూ తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారట. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు? అసలు ఆ నియోజకవర్గం ఏది? లెట్స్ వాచ్. పలాస వైసీపీలో గ్రూపు రాజకీయాలు. సీదిరిని చీదరించుకుంటున్న క్యాడర్. మాజీ మంత్రిపై నేతల తిరుగుబాటు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ రాజకీయాలు చేయడం కత్తిమీద సామే. గతంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి గౌతు శ్యామసుందర్ శివాజీ, తర్వాత ఆయన కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి అపోజిషన్గా 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి జుత్తు జగన్ నాయకులు గెలుపొందగా ఆయన మరణం తర్వాత 2014లో వజ్జ బాబురావు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశారు. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత పలాస నియోజకవర్గంలో చదువుకున్న యువకుని రంగంలోకి దించాలని ఆ పార్టీ భావించింది. వైసీపీ నాయకులందరూ కలిసి పలాస నియోజకవర్గంలో ఒక చిన్న క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ సిదిరి అప్పలరాజును పార్టీలోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ఒక ఏడాది ముందు సిదిరి అప్పలరాజు రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ విషయంలో అక్కడ ఉన్న వైసీపీ క్యాడర్ పలాస మున్సిపల్ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ ముఖ్య భూమిక పోషించారు. 2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించింది. పలాస నియోజకవర్గంలో అప్పలరాజు కూడా గెలుపొందారు. దీంతో పలాస రాజకీయాలు మారుతాయని, నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తుందని అందరూ ఆశించారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ను మంత్రిని కూడా చేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే మంత్రి అయిన తర్వాత అప్పలరాజుకు రాజకీయం బాగా వంటపట్టిందంట. తను ఎమ్మెల్యేగా గెలవడానికి, మంత్రి అవ్వడానికి కారణమైన దువ్వాడ శ్రీకాంత్, హేమబాబు చౌదరి మరికొంతమంది నాయకులపైనే కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారట. అందులో భాగంగా పలాస మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించిన దువ్వాడ శ్రీకాంత్ను 2 కోట్లు డిమాండ్ చేశారట. దీంతో సిద్దిరిపై దువ్వాడ శ్రీకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడట. దువ్వాడ శ్రీకాంత్ డబ్బులు ఇవ్వనని చెప్పడంతో ఆర్థికంగా బలంగా ఉన్న కౌన్సిలర్ బళ్ల గిరిబాబు దగ్గర ఆ డబ్బులు తీసుకుని ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి అప్పచెప్పారట. ఇక అప్పటి నుంచి పలాస నియోజకవర్గంలో అప్పలరాజు గెలుపు కోసం కష్టపడిన నాయకులందరూ ఆయన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారట. మంత్రి అయిన తర్వాత అప్పలరాజు తనకు ఎవరి అవసరం లేదనుకున్నారట. నలుగురితో కూటమిని ఏర్పాటు చేసుకుని వారితోనే పలాస నియోజకవర్గంలో సెటిల్మెంట్ చేశారట. దండిగా ఆస్తులను కూడా కూడబెట్టుకున్నారట. తన గెలుపు కోసం కష్టపడిన వాళ్ళని విస్మరించారట. దీంతో అక్కడ ఉన్న నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరగా మరికొంతమంది పార్టీలోనే ఉండి అప్పలరాజు ఓటమికి పనిచేశారట. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు మాజీ మంత్రి అప్పలరాజు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ లేని అభివృద్ధిని పలాస నియోజకవర్గంలో చేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దశాబ్ద కాలం నుండి ఆశగా ఎదురుచూసిన ఉద్దాన ప్రజల కిడ్నీ హాస్పిటల్, రోడ్లు, తాగునీటి పథకాలు ప్రారంభమయ్యాయి. అభివృద్ధిలో పలాస నియోజకవర్గం దూసుకుపోయింది. అయితే పలాస ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నప్పటికీ అప్పలరాజు చేసిన రాజకీయాలతో విసిగిపోయారట ఇక్కడి ప్రజలు. దీంతో మళ్లీ అప్పలరాజు గెలిస్తే తమ బతుకులు బాగుపడవని ఆయన్ని పూర్తిగా వ్యతిరేకించారట. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన అప్పలరాజు ఇప్పుడు కోట్ల ఆస్తులను కూడగట్టుకుని డబ్బుతో ఏమైనా చేయొచ్చని ఆలోచన చేస్తున్నారట. అయితే 2019లోనే చేసిన తప్పు మళ్లీ చేయమని దువ్వాడ శ్రీధర్, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు లాంటి వారు అప్పలరాజుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారట. వైసీపీ చేపట్టిన కార్యక్రమాలను అప్పలరాజుతో కలిసి చేయకుండా వీళ్ళందరూ ఒక వర్గంగా ఏర్పడి కార్యక్రమాలు చేయడంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే పలాస వైసీపీ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన అప్పలరాజు గర్వం తలకెక్కించుకుని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే శిరీషతో పాటు ప్రస్తుత సీఎం చంద్రబాబుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రజల్లో కూడా పలచనయ్యారట అప్పలరాజు. ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి చౌకబారు వ్యాఖ్యలు చేయడం, ఒక మహిళని చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారట. ఈ నేపథ్యంలో అప్పలరాజు రాజకీయ జీవితాన్ని సమాప్తం చేయాలని పలాసలోని వైసీపీ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా కంకణం కట్టుకున్నారట.
ఓటమి తర్వాత కూడా ప్రతి చిన్న విషయాన్ని సిదిరి అప్పలరాజు రాద్ధాంతం చేస్తున్నారట. పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా, పోలీసులతో వాగ్వాదం చేసి భంగపాటుకు గురయ్యారట. ఒక హత్య కేసుకు సంబంధించి వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటే అక్రమ అరెస్ట్ అని రాత్రంతా స్టేషన్ దగ్గర ధర్నా చేసి భంగపాటుకు గురయ్యారు. అంతేకాకుండా పలాస నియోజకవర్గానికి సంబంధించి ఒక స్టేషన్ పరిధిలో గ్రామస్థాయి తగాదాలో తలదూర్చి అక్కడ సీఐతో మాటలు అనిపించుకోవడంతో పాటు అవమానాన్ని మూట కట్టుకున్నారట. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడంతో అసలు అప్పలరాజు మంత్రి ఎలా అయ్యారు, ఇంత చదువు ఎలా చదువుకున్నారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయట. అయితే అధిష్టానం దగ్గర జిల్లాలో తానొక్కడే అధికార తెలుగుదేశం పార్టీతో పోరాటం చేస్తున్నారని ఎలివేషన్ కోసమే అప్పలరాజు తాపత్రయపడుతున్నారట. ఈ క్రమంలో ప్రతిసారి అధికారులు ప్రజల దృష్టిలో భంగపాటుకు గురవుతున్నారట. ఈ విషయాలను పరిశీలిస్తున్న నియోజకవర్గ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారట. కావాలని అప్పలరాజు ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయంగా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారట. రాజకీయంగా మనుగడ లేకపోవడంతో అధిష్టానం దృష్టిలో పడాలని ఇలాంటి చీప్ ట్రిక్లు చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. అప్పలరాజుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చనువు ఉన్నప్పటికీ ఇక్కడ రాజకీయాలు మాత్రం అప్పలరాజు వర్సెస్ పలాస ప్రజలుగానే కొనసాగుతున్నాయట. జగన్మోహన్ రెడ్డి ఎన్ని మంచి పనులు చేసినా ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి అప్పలరాజును తప్పిస్తే గానీ రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల్లో పలాస నియోజకవర్గంలో వైసీపీ గెలుపు అంత సులభం కాదని సంకేతాలు కూడా వస్తున్నాయట. మరి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో మళ్లీ అప్పలరాజుకి టికెట్ కేటాయిస్తారా లేదా ఇంకెవరికైనా ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనే చర్చ జరుగుతుంది. మొత్తానికి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును వద్దంటుంది వైసీపీ క్యాడర్. అప్పలరాజుకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలకు జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ సభాపతి తమ్మినేని సీతారాం ఆశీస్సులు కూడా దండిగా ఉన్నాయట. దీంతో అప్పలరాజుపై తిరుగుబాటును రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఎన్నికల్లో అప్పలరాజుకి టికెట్ రాకుండా చేస్తామని, ఒకవేళ వైసీపీ టికెట్ ఇస్తే అప్పలరాజు ఓటమికే పనిచేస్తామని బహిరంగంగానే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో, రానున్న రోజుల్లో పలాస వైసీపీ రాజకీయాలు ఏ విధంగా మారుతాయో వేచి చూడాలి.